Hi, this is Vamshi Dande from JVS IT. సపోజ్ ఇక్కడ ఒక ఫోల్డర్ ఉంది, డెస్క్టాప్ మీద శ్రీలత. నేను మళ్ళీ ఇంకొక ఫోల్డర్ క్రియేట్ చేయాలి అంటే న్యూ ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను, వంశీ అని ఇచ్చి. శ్రీలత ఫోల్డర్లో ఒక డాక్యుమెంట్ ఉంది, అది ఎంఎస్ వర్డ్. మనం ఇక్కడ ఓపెన్ చేసుకోవచ్చు, ఇది ఎంఎస్ వర్డ్ లో ఉంది. ఓకే, ఇందులోకి వచ్చేసరికి మనం విన్ వర్డ్ అని తీసుకోవచ్చు, లేదా వర్డ్ అని టైప్ చేసినా కూడా మనకి ఇక్కడ వచ్చింది. లేదా రన్ కమాండ్ విండోస్ ఆర్ విండోస్ ఆర్ అని కొట్టి విన్ వర్డ్ అని టైప్ చేయాలి. సో ఇక్కడ వచ్చింది కదా మనకి. ఇక్కడ ఆల్రెడీ ఒక డాక్యుమెంట్, ఇప్పటిదాకా మనం సేవ్ చేసిన డాక్యుమెంట్స్ ఇక్కడ కనిపిస్తాయి, చూసారా? క్లాస్ 1 డెస్క్టాప్ లో ఎక్కడుంది, శ్రీలత అనే ఫోల్డర్ లో ఆల్రెడీ ఒక డాక్యుమెంట్ అనేది ఉంది, క్లాస్ 1 అనేది ఉంది. సో డైరెక్ట్ గా దీన్ని ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ ఓపెన్ చేసుకోవచ్చు. లేదు ఫైల్లోకి వెళ్ళి నేను క్లోజ్ చేసేయాలి ఇది అంటే ఇక్కడ కంట్రోల్ డబ్ల్యూ క్లోజ్ అని ఉండేది. లేదు అనుకుంటే ఇక్కడ ఫైల్లోకి వెళ్ళి మనం ఓపెన్ అంటే ఈ ఓపెన్ లో మనకి ఎక్కడ దిస్ పీసీ మై కంప్యూటర్ లో ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళేసి మనకు కావాల్సిన పీసీస్ ఏంటంటే ఓపెన్ చేసుకుంటాం. ఓపెన్ చేసుకొని డెస్క్టాప్ మీద శ్రీలత అనే ఫోల్డర్ లో సెలెక్ట్ చేసి ఇక్కడ ఓపెన్ చేసుకుంటాం. ఇదే కదా ఓపెన్ చేయడం. సేవ్ చేయడం ఎలా? ఫైల్లోకి వెళ్ళి సేవ్. ఆల్రెడీ సేవ్ అయ్యింది. ఏ పేరు మీద సేవ్ అయింది? క్లాస్ 1. నేనేం చేస్తున్నాను, ఫైల్లోకి వెళ్ళి సేవ్ అంటే ఆల్రెడీ ఒక పేరు మీద సేవ్ అయింది. ఇప్పుడు నా దగ్గర ఒక ల్యాండ్ ఉందండి, ఆ ల్యాండ్ ఒకరి పేరు మీద సేవ్ అయింది. కానీ అదే ల్యాండ్ ఇంకొకరి పేరు మీద కూడా సేవ్ చేసుకోవచ్చు, అదే ల్యాండ్ ఇంకొక పేరు మీద కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు, అదే ల్యాండ్ ఇంకొక పేరు మీద రిజిస్టర్ అంటే ఒకే ల్యాండ్ ని ఎన్ని నేమ్స్ తో అయినా సరే సేవ్ చేసుకోవచ్చు. అక్కడ ఎన్ని నేమ్స్ తో అయినా సరే రిజిస్టర్ చేసుకోవచ్చు, ఇక్కడ ఎన్ని నేమ్స్ తో అయినా సరే ఒకే డాక్యుమెంట్ అంటే ఇదే డాక్యుమెంట్ ని మనం ఎన్ని పేర్లతో అయినా సరే సేవ్ చేసుకోవచ్చు. దాన్ని మనం ఇక్కడ సేవ్ యాజ్ అంటాం. దాన్ని ఇక్కడ ఏమంటాం? ఆల్రెడీ ఇది సేవ్ అయ్యింది. సేవ్ ఏ పేరుతో అయింది? క్లాస్ 1 అనే దాంతో సేవ్ అయింది. నేనేం చేస్తున్నాను ఇక్కడ సేవ్ యాజ్. ఎక్కడికి వెళ్ళాలి మనం? శ్రీలత ఫోల్డర్ ఉంది. ఇన్కేస్ ఇక్కడ లేదు అంటే మనం ఇక్కడ డైరెక్ట్ గా డబుల్ క్లిక్ చేసుకుంటే ఇక్కడికి వెళ్ళొచ్చు సేవ్ అని. ఓకే, నేను ఇక్కడ ఆల్రెడీ ఒక ఫోల్డర్ ఉంది కాబట్టి డెస్క్టాప్ మీద నాకు వంశీ అనే ఫోల్డర్ లో క్లాస్ 1 అని సేవ్ చేస్తుంది. ఈసారి క్లాస్ 1 సేవ్ అయింది. ఎక్కడ సేవ్ అయింది? వంశీ అనే ఫోల్డర్. ఎనీథింగ్ డౌట్స్ ఏమైనా ఉన్నాయా? సో ఇంతవరకు ఇదండి, నేను సేవ్ వరకు చెప్పాను. ఇక్కడ నేను ఇంకొక షార్ట్ కట్ ఏంటంటే ఫైల్ ఇక్కడ సేవ్ యాజ్ కూడా చేసుకోవచ్చు. సేవ్ యాజ్ అంటే ఏంటి అర్థం? సేవ్ డాక్యుమెంట్ అంటే అర్థమైంది. సేవ్ యాజ్ అంటే యూ కెన్ సేవ్ ద డాక్యుమెంట్ విత్ మల్టిపుల్ నేమ్స్. రాసుకోండి. సేవ్ యాజ్ అంటే ఏంటండి? మల్టిపుల్ నేమ్స్ తో we can save the documents, లేదా we can save the multiple documents with multiple names. మనం ఎన్ని డాక్యుమెంట్స్ అయినా సరే వేరే వేరే పేర్లతో సేవ్ చేసుకోవచ్చు. ఓకే, సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, సేవ్ యాజ్ కి డిఫరెన్షియేషన్. ఓకే, అర్థమైంది కదా సార్? నా దగ్గర అండర్లైన్ వరకు చూశాను కదా, కానీ JVS IT కంప్యూటర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. నేను ఫస్ట్ లెటర్ ని క్యాపిటల్ చేయలా, కానీ స్పేస్ కొట్టగానే నాకు చూడండి ఇక్కడ మనకి ఇక్కడ ఉంది COMPUTR. స్పేస్ కొట్టగానే క్యాపిటల్ వచ్చింది ఫస్ట్ లెటర్. ఓకే, సెలెక్ట్ చేసుకొని ముందు కలర్ మార్చండి, ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తీసుకోవచ్చు.
ఇన్స్టిట్యూట్. ఫస్ట్ లెటర్ మాత్రమే మనకు ఆటోమేటిక్ గా తీసుకుంది. ఇక్కడ మిగతాది కావాలి అంటే ఇక్కడ షిఫ్ట్ పట్టుకొని మనం క్యాపిటల్ ని టైప్ చేస్తాం. సో ఈ విధంగా ఉంది సార్, అంతా బాగానే ఉంది. దీనికి అండర్లైన్ కావాలి. సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నాకు వచ్చేసరికి బోల్డ్ ఇచ్చాను, అండర్లైన్ ఇచ్చాను. అండర్లైన్ లో కూడా డిఫరెంట్ స్టైల్స్ కావాలంటే డిఫరెంట్ స్టైల్స్ ఇవ్వచ్చు. సో అండర్లైన్ లో ఇంకా ప్రాపర్టీస్ కావాలి. అండర్లైన్ కలర్ కావాలి, రెడ్ ఇస్తున్నాను. ఇక్కడికి వచ్చేసరికి అండర్లైన్ లో మోర్ అండర్లైన్స్, అండర్లైన్ స్టైల్స్ ఇంకా ఉన్నాయి లేవు ఇక్కడ చూసుకోండి. ఇక్కడ అండర్లైన్ తీసుకోండి. దీంట్లో అండర్లైన్ లో నీకు డబుల్ స్ట్రైక్ త్రూ కావాలంటే డబుల్ స్ట్రైక్ త్రూ, ఇక్కడ చూడండి. స్ట్రైక్ త్రూ కావాలంటే స్ట్రైక్ త్రూ, ఒకసారి గీత కావాలంటే దాని మీద గీత తెచ్చుకోవచ్చు, ఏదో టెక్స్ట్ మీద. లేదు 2 సార్లు కావాలంటే 2 సార్లు మీద తెచ్చుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తుందా ప్రివ్యూ? అది అండర్లైన్ కలర్ వచ్చింది, ఫాంట్ సైజ్ వచ్చింది. ఓకే, ఇదంతా ఫాంట్ ఫ్యామిలీ స్టైల్స్. ఓకే అనగానే వచ్చింది చూడండి. సో ఇది అన్నిటికన్నా ఎక్కడుంది? స్టార్టింగ్ లో ఉందా, లెఫ్ట్ లో ఉందా, రైట్ లో ఉందా? ఇది లెఫ్ట్ లో ఉంది, లెఫ్ట్ సైడ్ ఉంది. అది మనం సెంటర్కి వెళ్ళాలి. ఇక్కడ సెంటర్, రైట్, అలైన్మెంట్స్ అంటారు. వీటిని ఏమంటారు? అలైన్మెంట్స్. అలైన్మెంట్స్ లో మనం సెంటర్ తీసుకుంటున్నాము, అదేవిధంగా రైట్ కి తీసుకుంటున్నాము, లెఫ్ట్ కి తీసుకుంటున్నాము టెక్స్ట్ ని. ఇన్ కేస్ నేను సెంటర్ పెట్టాను అనుకో, నేను మళ్ళీ ఎంటర్ ప్రెస్ చేస్తే అది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? నాకు సెంటర్ నుంచి స్టార్ట్ అయింది. సో అలా కాకుండా నేనేం చేస్తున్నాను, దీన్ని మళ్ళీ లెఫ్ట్ నుంచే కావాలంటే మళ్ళీ సెలెక్ట్ చేసి లెఫ్ట్ నుంచి పెట్టచ్చు. ఇట్లా మనం అలైన్మెంట్స్ అనేవి చేయాలి. ఓకే, సో నేను ఇక్కడ టెక్స్ట్ అనేది పెట్టుకున్నాను. ఇది కూడా సెంటర్ కావాలంటే సెంటర్ ప్లేస్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ నా దగ్గర కొంత డేటా ఉంది. సార్ ఏమన్నారు, ఈ రెండు మనకి ఇంపార్టెంట్ కాదు, తీసేయాలి అన్నాడు. కానీ మళ్ళీ ఒకసారి కన్ఫర్మ్ చేసుకుందాం, అలా ఉంచు, వన్స్ కన్ఫర్మ్ చేసిన తర్వాత తీసేద్దాం అన్నాడు. అప్పుడు మనం డిలీట్ చేయకూడదు. డిలీట్ చేస్తే మళ్ళీ టైప్ చేసుకోవాలి కంటెంట్. అందుకని నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, స్ట్రైక్ చేస్తున్నాను. అలా స్ట్రైక్ చేయడం వల్ల ఇక్కడ ఏదో ఉంది, కానీ అది ఇంపార్టెంటా కాదా అనేది ఇంకా మనకి కన్ఫర్మేషన్ లేదు. సో రెండింటిని సెలెక్ట్ చేసి మళ్ళీ తీసేయాలంటే స్ట్రైక్ త్రూ తీసేస్తున్నాం. దీన్ని స్ట్రైక్ త్రూ అంటారు. ఓకే, స్ట్రైక్ త్రూ అంటే ఏంటి? మనకి క్రాస్ సంథింగ్ ఓన్లీ బై డ్రాయింగ్ ఏ లైన్ త్రూ. అంటే మనం క్రాస్ చేస్తున్నాం టెక్స్ట్ మీద, ఒకసారి క్రాస్ అనేది లైన్ కింద ఫామ్ అవుతుంది. తీసేయాలంటే తీసేయచ్చు. నా దగ్గర ఇప్పుడు 10th క్లాస్ ఉంది. టీహెచ్ ఎలా ఉండిద్ది మనకి? ఇప్పుడు టీహెచ్ ఉంది కదా, ఈ టీహెచ్ నాకు పైకి వెళ్ళాలి. దీన్ని సూపర్ స్క్రిప్ట్ అంటారు. ఏమంటారు? సూపర్ స్క్రిప్ట్. బేసిక్ గా బోర్డ్ ఏం చేసిద్ది, 10th అని రాయగానే ఆటోమేటిక్ గా పైకి తీసుకుంది. అంటే సూపర్ స్క్రిప్ట్ ని యాక్టివేట్ చేసేసింది. ఓకే, చూసుకోండి, దీన్ని సూపర్ స్క్రిప్ట్ అంటారు. మరి అదే మ్యాథమెటిక్స్ అనుకో, ABC X 2 కింద ఉండాలి, 2 కిందకి రావాలి. అప్పుడు దాన్ని ఏం చేస్తాం, సబ్ స్క్రిప్ట్ అంటాం. సో ఇది వచ్చేసరికి సూపర్ స్క్రిప్ట్ అవుతుంది, ఇది వచ్చేసరికి సబ్ స్క్రిప్ట్ అవుతుంది. ఓకే, మరి సూపర్ స్క్రిప్ట్ కి సబ్ స్క్రిప్ట్ కి చేసేటప్పుడు కొంత షార్ట్ కట్ అయితే ఉండేది కదా సార్. మరి అది ఎలా సార్? సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ మళ్ళీ ప్లస్, షార్ట్ కట్ ఏంటి? ప్లస్. కంట్రోల్ షిఫ్ట్ పట్టుకొని ప్లస్ నొక్కితే మనకి సూపర్ స్క్రిప్ట్ అయింది. చూడండి ఒకసారి, ఈ రెండింటిని సెలెక్ట్ చేశాను, ఇలా ఉంది. రెండింటిని సెలెక్ట్ చేశాను, కంట్రోల్ షిఫ్ట్ ప్లస్ అనే సింబల్ ని నొక్కుతున్నాను. అంటే ప్లస్ అనే సింబల్ ని ప్రెస్ చేస్తున్నాను. ఆటోమేటిక్ గా మనకి ఏమవుతుంది, సూపర్ స్క్రిప్ట్ అవుతుంది. సూపర్ స్క్రిప్ట్ అన్న తీసేయాలన్నా అదే, పెట్టాలన్నా. సో సూపర్ స్క్రిప్ట్ అంటారు దీన్ని. అలాగే కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ షార్ట్ కట్ ఏంటి? మైనస్. మైనస్ ఏం చేసిద్ది మనకి, సబ్స్క్రిప్ట్. అదే కదమ్మా.
సూపర్ స్క్రిప్ట్ ఉన్నప్పుడే సబ్స్క్రిప్ట్ కూడా ఉండేది కదా, పాజిటివ్ దగ్గర నెగిటివ్ కూడా ఉండేది. సో అదే విధంగా మనం ఏం చేస్తున్నాము, సూపర్ స్క్రిప్ట్ చేసాము, అదే విధంగా సబ్స్క్రిప్ట్ కూడా మనం చేసాము. ఇంకేముంటాయి మనకి, ఇక్కడ ఏమన్నాను, స్ట్రైక్ త్రూ అన్నాను. నెక్స్ట్ ఇది అయిపోయింది. ఫాంట్ ఫ్యామిలీస్ అయిపోయాయా, ఫాంట్ సైజ్. సో మనం ఇక్కడ దీన్ని సెలెక్ట్ చేసుకొని మనం దీని యొక్క ఫాంట్ సైజ్ ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. సపోజ్ ఇవన్నీ తీసేసాయి, నాకు ఇక్కడ ఒక టెక్స్ట్ ఉంది, దీని యొక్క సైజుని పెంచుకోవాలి, తగ్గించుకోవాలి. ఫాంట్ కావాలంటే ఇక్కడ ఫాంట్ మారుస్తున్నాను, అర్థమవుతుంది కదా. మరి ఫాంట్ మారుస్తున్నప్పుడు దాని యొక్క ఫాంట్ స్టైల్స్ కూడా కావాలి కదా, సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సైజ్ ఇంక్రీజ్ చేస్తాను. ఇలా కాకుండా షార్ట్ కట్ తో కావాలి అంటే కంట్రోల్ లెఫ్ట్ బ్రాకెట్, కంట్రోల్ రైట్ బ్రాకెట్. బ్రాకెట్స్ అంటే ఎక్కడ ఉంటాయి, ఇక్కడ ఉంటాయి. ఓకే, కంట్రోల్ లెఫ్ట్ బ్రాకెట్, కంట్రోల్ రాసుకోండి షార్ట్ కట్. నేను ఏది రాస్తున్నానో అది నేను చెప్తుంది చదువుకోండి, ఇచ్చిన దాన్ని రాసుకోండి. ఇంపార్టెంట్ నేను చెప్పేది ఇంపార్టెంట్. సముద్రంలో చెత్త చాలా ఉండేది, కానీ వేటగాడు చేపలే పడతాడు. మనం కూడా అప్లికేషన్ లో చాలా ఉండేది వేస్ట్, కానీ మనం ప్రాజెక్ట్ ఓరియంటెడ్ గా ఎంత నేర్చుకోవాలో అంతే నేర్చుకో. సూపర్ స్క్రిప్ట్ రాసుకోండి, సబ్ స్క్రిప్ట్ రాసుకోండి. కంట్రోల్ లెఫ్ట్ బ్రాకెట్ డిక్రీజ్ ద ఫాంట్ సైజ్, కంట్రోల్ లెఫ్ట్ రైట్ బ్రాకెట్ ఇంక్రీజ్ ద ఫాంట్ సైజ్. కొన్ని షార్ట్ కట్స్ మీద మీరు రాయాలి. లెఫ్ట్ బ్రాకెట్ రైట్ బ్రాకెట్ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ ద ఫాంట్ సైజ్. సార్ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ ద ఫాంట్ సైజ్ అంటే మనము ఫాంట్ సైజ్ ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. సో ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ ద ఫాంట్ సైజ్. సార్ ఇక్కడికి వచ్చేసరికి ఏంటి, మనము ఫాంట్ సైజ్ ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. సపోజ్ సెలెక్ట్ చేశాను, ఇది డిక్రీజ్ అవుతుంది, ఇది ఇంక్రీజ్ అవుతుంది. ఆ షార్ట్ కట్టే కదా నేను చెప్పింది. ఇప్పుడు కంట్రోల్ షిఫ్ట్ గ్రేటర్ దాన్, కంట్రోల్ షిఫ్ట్ లెస్ దాన్. ఓకే, సారీ, కంట్రోల్ లెఫ్ట్ బ్రాకెట్, కంట్రోల్ రైట్ బ్రాకెట్. ఇలా కూడా తీసుకోవచ్చు, ఇలా కూడా తీసుకోవచ్చు. అంటే ఈ షార్ట్ కట్ సేమ్, ఈ షార్ట్ కట్ సేమ్, రెండు షార్ట్ కట్లు ఉంటాయి. డిక్రీజ్ ద ఫాంట్ సైజ్, ఇంక్రీజ్ ద ఫాంట్ సైజ్, కంట్రోల్ లెఫ్ట్ బ్రాకెట్, కంట్రోల్ రైట్ బ్రాకెట్. సో దాన్ని కూడా ఇది కూడా అంతే, డిక్రీజ్ ఫాంట్ సైజ్, ఇంక్రీజ్ ఫాంట్ సైజ్. సో ఇందులోకి వచ్చేసరికి నేనేం చేస్తున్నాను, ఇవి ఓకే కదండి, సూపర్ స్క్రిప్ట్, సబ్ స్క్రిప్ట్. ఇక్కడికి వచ్చేసరికి ఏంటి, స్టైల్స్ వస్తుందా లేదా. ఇక్కడ ఈ ఫాంట్ సైజ్ తీసుకోండి, ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ అయిందా. సో ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ నాకు కావాల్సిన ఓ డాట్స్ కానీ రిఫ్లెక్షన్స్ కానీ చూడండి. ఇక్కడ రిఫ్లెక్షన్స్ ఎలాంటి రిఫ్లెక్షన్స్ కావాలి వస్తున్నాయా. సో ఓ డాట్ లో ఇంకా మనకి స్టైల్స్ వస్తున్నాయి చూడండి. ఇక్కడ ఎలాంటి స్టైల్స్ కావాలంటే అలాంటి స్టైల్స్. నేను ఇంక్రీజ్ కావాలంటే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అలాగే దీనికి కావాల్సిన గ్లో కావాలంటే గ్లోస్ వస్తుందా. గ్లో నాకు వద్దు, నాకు నెంబర్ స్టైల్స్ కావాలి, లేదా గ్లో కావాలి, రిఫ్రాక్షన్స్ కావాలి, వస్తున్నాయా. వచ్చిందా. సో ఇవన్నీ మనకి ఏమంటారంటే టెక్స్ట్ ఎఫెక్ట్స్ అంటారు. ఈ టెక్స్ట్ ఎఫెక్ట్స్ లో మనం షాడోస్ కానీ మారుతుందా లేదా. సో షాడోస్ తీసుకున్నా, అవుట్లైన్స్ తీసుకున్నా, కలర్స్ సెలెక్ట్ చేసుకొని నాకు కావాల్సిన ఎఫెక్ట్స్ ని మనం ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. నెంబర్ స్టైల్స్ ఇవన్నీ ప్రీ డిఫైన్ సెట్టింగ్స్ అనమాట. మెయిన్ ఇందులో షాడోస్ చూడండి ఇక్కడ మారుతుంది. సార్ మళ్ళీ తీసేయాలి అంటే ఇక్కడికి వచ్చి క్లిక్ చేసి నాకు నార్మల్ గా దీన్ని పెట్టుకుంటే సరిపోతుంది. ఇది నార్మల్. ఇది ఏదైనా స్టైల్ కావాలంటే స్టైల్ ఇవ్వచ్చు. దీనిలో రిఫ్లెక్షన్స్ కావాలి అంటే ఇక్కడికి వచ్చి దాని యొక్క రిఫ్లెక్షన్స్ ఇక్కడ ఇవ్వచ్చు. వస్తుందా. సో ఇది దీని మొత్తం షేడ్స్ అంటారు, టెక్స్ట్ ఎఫెక్ట్స్ అంటారు.
ఇందులోకి వచ్చేసరికి ఏంటి, టెక్స్ట్ హైలైటింగ్ కలర్స్. నేను ఆల్రెడీ చెప్పాను, ఎక్కడైనా సెలెక్ట్ చేసి దాన్ని హైలైట్ చేయాలి అంటే, ఇప్పుడు ఇది ఉంది మల్టిపుల్ డాక్యుమెంట్స్ ని హైలైట్ చేయాలి. సో ఇక్కడికి వచ్చి నాకు కావాల్సిన ఇట్లా హైలైట్ చేసుకుంటాను. ఈ కలర్ కంటే ఈ కలర్, లేదా ఈ కలర్, ఇక్కడ ఇది కావాలంటే ఇది హైలైట్ చేసుకోవచ్చు. ఇలా నేను ఏదైనా బుక్ లో మనం చదువుకునేటప్పుడు కానీ, లేదా ఎగ్జామ్ కి ప్రిపేర్ అయ్యేటప్పుడు కానీ, కొన్ని హైలైట్స్ కానీ, ఇంపార్టెంట్ టాపిక్స్ కానీ ఈ విధంగా హైలైట్ చేసుకుంటాం. సో దీని హైలైటర్స్ అంటారు. ఓకే, సో ఫాంట్ సైజ్, ఫాంట్ కలర్ అండ్ ఫాంట్ సైజెస్. మనకి ఇక్కడ ఫాంట్ కలర్ ఎక్కడ ఉంది, సరే ఫాంట్ కలర్ సెలెక్ట్ చేసుకొని దీనికి మనకు కావాల్సిన కలర్స్ ని మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఇవన్నీ నార్మల్ గా వచ్చేయాలంటే సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి నన్ నార్మల్, ఇది తీసేయాలంటే సెలెక్ట్ చేసుకొని ఫార్మాట్ ఫ్యాక్టరీని సెలెక్ట్ చేసుకొని ఫార్మాట్ ఫ్యాక్టరీ వచ్చిందా. సో నార్మల్ అయిపోయింది. టెక్స్ట్ అనేది కూడా ఫాంట్ కలర్స్. ఓకే, ఇంతవరకు క్లియర్ ఆల్ ఫార్మాటింగ్. సపోజ్ నేను చాలా ఎఫెక్ట్స్ చేశానండి, వెనక్కి రావాలంటే కంట్రోల్ Z, వెనక్కి రావాలంటే కంట్రోల్ Z. చెప్పాను కదా, వెనక్కి రావాలి స్టెప్ బ్యాక్వర్డ్, ముందుకు వెళ్ళాలంటే కంట్రోల్ Y, మళ్ళీ నేను కంట్రోల్ Z వెనక్కి వచ్చా, కంట్రోల్ Z. ఇప్పుడు ఈ ఎఫెక్ట్ ఉంది, ఈ ఎఫెక్ట్ మొత్తం నేను క్లియర్ చేయాలి. అక్కడ ఏం ఎఫెక్ట్ ఇచ్చాను, రిఫ్లెక్షన్స్ ఇచ్చాను. సో కొంత ఓడాట్ టెక్స్ట్ ఫార్మాటింగ్ స్టైల్ ఇచ్చాను, దాన్ని నేను రిమూవ్ చేసి నార్మల్ టెక్స్ట్ లాగా కావాలి. సెలెక్ట్ చేస్తే ఇక్కడ నేను ఏం చెప్పాను, దీంట్లోకి వచ్చి ఇది పెట్టుకోమని చెప్పాను. అలా కాకుండా నేను ఒకేసారి ఎఫెక్ట్స్ మొత్తం క్లియర్ చేయాలంటే క్లియర్ ఫార్మాటింగ్. అప్పుడు మన ఒరిజినల్ ఎంత సైజ్ ఉంటుందో అంత సైజ్ ఆటోమేటిక్ గా వచ్చేసి. ఓకే, సో ఓడాట్స్, టెక్స్ట్ హైలైటింగ్ కలర్, ఫాంట్ కలర్, క్లియర్ ఆల్ ఫార్మాటింగ్స్, సైజ్ ఇంక్రీజింగ్ అండ్ డిక్రీజింగ్, అంతే కదా. సో దీంట్లో ఒక చేంజ్ కేస్. సపోజ్ టెక్స్ట్ ఎలా ఉంది నా దగ్గర, ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, కోర్సెస్ రాస్తున్నాను. కోర్సెస్ లో ఇక్కడికి వచ్చి MS ఆఫీస్, తర్వాత C++, టాలీ, ERP, ప్రైమ్, GST, ఇంకా మనకి ఇంకేముంటాయి మనకి, సో వెబ్ డిజైన్, గ్రాఫిక్ డిజైన్, ఇలా ఇచ్చాను. సార్ అంతా బాగానే ఉంది. వీటి వరకు నేను ఏం చేస్తున్నాను, సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నాకు అక్షరాలన్నీ సెంటెన్స్ కేస్. అంటే సెంటెన్స్ కేస్ అంటే ఏంటి, ఫస్ట్ లెటర్ మాత్రమే క్యాప్ లో ఉండేది, మిగతా అన్ని స్మాల్ ఉంటాయి. అలా కాకుండా నాకు ఇక్కడ చేంజ్ కేస్ అంటారు. దీన్ని క్లిక్ చేసి ఇంక్రీజ్ చేసుకొని ఇక్కడ క్లిక్ చేసుకొని లోయర్ కేస్. ఇప్పుడు ఫస్ట్ లెటర్ కూడా ఏమవుతుంది, స్మాల్ అవుతుంది. అలా కాకుండా నేను అప్పర్ కేస్ అంటే అన్ని లెటర్స్ ఎక్కడ స్మాల్ ఉంది, ఇందులో లేదు. సో అలాగే ఇక్కడికి వచ్చి క్యాప్లెస్ ఈచ్ వర్డ్ అంటే వర్డ్ కి తర్వాత. సో టాలీ దగ్గర చూసావా, ఇది ఒక వర్డ్, ERP ఒక వర్డ్. సో ప్రతి ఈచ్ వర్డ్ కి మనకి ఏమొచ్చింది, క్యాప్ లెటర్ వచ్చింది. సో ఇక్కడ క్లిక్ చేసి నేనేం చేస్తున్నాను, టోగుల్ కేస్. ఫస్ట్ లెటర్ స్మాల్ ఉంటుంది, మిగతా అన్ని క్యాపిటల్, దాన్ని టోగుల్ కేస్ అంటారు. సెంటెన్స్ కేస్ పెట్టుకుందామా, సెంటెన్స్ కేస్ పెట్టుకుంటే ఫస్ట్ లెటర్ మాత్రమే. లేదు ఈచ్ వర్డ్ కావాలి అంటే క్యాపిటలైజ్ ఈచ్ వర్డ్. అప్పుడు వర్డ్ కి మనకి ఏమవుతుంది, క్యాపిటల్స్. అంటే ఎక్కడ స్పేస్ ఉంటే అక్కడ మనకి క్యాపిటల్ ఫామ్ అవుతుంది. ఇంతవరకు ఓకేనా. సో దీంట్లో బుల్లెట్స్ ఇవ్వాలి. కోర్సెస్ కదా, లిస్ట్ కదా, లిస్ట్ ఐటమ్ కాబట్టి నేను కొద్దిగా బుల్లెట్స్ ఇద్దాం అనుకుంటున్నాను. డెవాప్స్, పైథాన్, ఇలా చాలా తీసుకున్నాను. మరి మొత్తం సెలెక్ట్ చేసి దీని వరకు ఏం చేస్తున్నాను,
దీనికి ఒక స్టైల్ ఇస్తాను. అండర్లైన్ ఇచ్చాను. ఈ లైన్ కావాలి అంటే మనకి లైన్ లో స్టైల్స్ కావాలి కాబట్టి ఇక్కడ నార్మల్ లైన్ తీసుకున్నాను. దానికి ఆ లైన్ యొక్క కలర్ ని కూడా మారుస్తున్నాను. గుడ్. సో వీటన్నిటికీ నేను ఏం చేయాలి, కొన్ని బటన్స్ ఇవ్వాలి. బటన్స్ అంటే ఇక్కడికి వచ్చి క్లిక్ చేయగానే మనకు కావాల్సిన టిక్ మార్క్స్ కానీ సెంట్రల్ ఎలిమెంట్ పెట్టుకో, ఇవన్నీ వస్తున్నాయా? ఇలా సపోజ్ ఇంకో కోర్స్ కావాలనుకో, ఎంటర్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ గా బుల్లెట్ అనేది యాడ్ అయ్యింది. ఓకే, బుల్లెట్ ఆటోమేటిక్ గా యాడ్ అవడానికి ఎంటర్ అనేది ప్రెస్ చేయాలి. సో నేనేం చేస్తున్నాను, ఇక్కడ ఎక్సెల్ తీసుకున్నాను. మళ్ళీ ఎంటర్ ప్రెస్ చేస్తే ఇంకోటి వస్తుంది. సో ఎక్సెల్, టాలీ, తర్వాత మనకి ఎంఎస్ ఆఫీస్, సపోజ్ నేను ఓన్లీ ఇక్కడ జిఎస్టీ, ఇలా మళ్ళీ ఎంటర్ ప్రెస్ చేస్తే ఇంకొకటి యాడ్ చేసుకోమంటుంది. మళ్ళీ వెనక్కి రావాలంటే బ్యాక్ స్పేస్. సో ఇలా బుల్లెట్స్ కావాలంటే బుల్లెట్స్ ని మనం ట్రై చేయొచ్చు. సో క్లిక్ చేసుకొని ఈ విధమైన స్టైల్స్ ని తీసుకోవచ్చు. ఓకే, సో ఇప్పటిదాకా మనం బుల్లెట్స్ తీసుకున్నాం. సార్ నెంబర్స్ ఎందుకు పెట్టకూడదు సార్? నెంబర్స్ కూడా పెట్టచ్చు. క్లిక్ చేస్తే నెంబర్స్ వస్తున్నాయా? సో ఈ విధంగా మనకు కావాల్సిన నెంబర్స్ మొత్తాన్ని హైలైట్ చేసుకొని, అలాగే ఆల్ఫాబెట్ కీస్ ద్వారా కూడా మనం ABCDF కింద మనం మోడిఫై చేసుకునేటట్టు, అదే విధంగా రోమన్ లెటర్స్ ఉంటాయి కదా, రోమన్ లెటర్స్ లో కూడా మనం టెక్స్ట్ ని యాడ్ చేసుకున్నట్టు ఫ్లెక్సిబిలిటీ ఇచ్చారు. దీన్నే బుల్లెట్స్ అండ్ నెంబరింగ్స్ అంటారు. ఇలా పట్టుకోవచ్చు. సో అలైన్మెంట్ చెప్పాను. ఇందులోకి వచ్చేసరికి కంట్రోల్ L లెఫ్ట్, కంట్రోల్ R రైట్, కంట్రోలింగ్ సెంటర్. సో సెలెక్ట్ చేసుకొని సెంట్రల్ ఎలిమెంట్, రైట్ ఎలిమెంట్, లెఫ్ట్ ఎలిమెంట్. ఓకే, ఇక్కడే రాసుకో. కంట్రోల్ ప్లస్ L లెఫ్ట్ అలైన్మెంట్. ఇక్కడ అదే ఉందండి, చూడండి. సెలెక్ట్ చేసుకొని లెఫ్ట్ అలైన్మెంట్, రైట్ అలైన్మెంట్, లెఫ్ట్ అలైన్మెంట్. అదే మీరు రైట్ కి పెట్టారనుకో, అప్పుడు నేను ఎంటర్ టైప్ చేస్తే ఎక్కడి నుంచి రాయాల్సి వచ్చింది? చూడండి, ఎంటర్ ప్రెస్ చేస్తే ఎక్కడి నుంచి వస్తుంది టెక్స్ట్? రైట్ సైడ్ నుంచి. అదే సెలెక్షన్ నేను లెఫ్ట్ సైడ్ పెట్టుకుంటే ఈ విధంగా నేను రాస్తాను. సెలెక్ట్ చేసి డిలీట్ చేయాలంటే సెలెక్ట్ చేసి డిలీట్ చేస్తాను. ఓకే, సో సెంట్రల్ ఎలిమెంట్, రైట్ ఎలిమెంట్, లెఫ్ట్. జస్టిఫికేషన్ నేను టాపిక్ వైజ్ వచ్చినప్పుడు చెప్తానండి. ఓకే, సో బుల్లెట్స్ అనేవి అయితే న్యూమిక్స్ లో అయినా ఉంటాయి, లేదా ఆల్ఫాబెట్స్ ఉంటాయి, రోమన్ లెటర్స్ ఉంటాయి, ఎలాగైనా ఉండొచ్చు. సపోజ్ ఇక్కడ తీసుకోండి, ఇవన్నీ స్టైల్సే కదా, హెడింగ్ స్టైల్సే కదా, ఇలా తీసుకోవచ్చు. అర్థం లేదా? సో మీరు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మళ్ళీ చూడండి, ఇక్కడ దాకా అలైన్మెంట్స్ వరకు రేపు కంప్లీట్ చేసేస్తాను. అంటే టేబుల్ కొద్ది టైం పట్టింది. రేపు మొత్తం కంప్లీట్గా ఇది కంప్లీట్ చేసి మళ్ళీ ఇన్సెట్ మెనూకి వస్తాను. చిన్నగా చెప్తున్నాను, అంటే షార్ట్ కట్స్ వాడాలి కదా మీరు. ఇప్పుడు చెప్పిన ఈ షార్ట్ కట్స్ వాడితే మీకు ఐడియా వచ్చింది. చేసి చూపించాను. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి మనం ఇక్కడ వరకు చెప్పాము. ఇంతవరకు చాలు. ఇది మనం చూద్దాం. అదేనమ్మా, మీరు చూస్తే అర్థమైంది కదా, ప్రాక్టీస్ చేయండి అంటున్నాను. ఇది చెప్పాను కదమ్మా, సూపర్ స్క్రిప్ట్, సబ్స్క్రిప్ట్ చెప్పాను కదా. ఫార్మాట్ టెక్స్ట్
టెక్స్ట్ ఫార్మాటింగ్స్, హైలైటింగ్ కలర్స్, ఫాంట్ ఫ్యామిలీస్, సైజ్ ఇంక్రీజింగ్, అలాగే క్లియర్ ఫార్మాటింగ్. ఇవి చూడాలి, మీరు టైప్ చేస్తే నాకు తెలిసేది. సో సేవ్ చేయాలి దీన్ని, మళ్ళీ ఫైల్ సేవ్ ఆల్రెడీ అయిపోయింది కాబట్టి దీన్ని మళ్ళీ సేవ్ చేసుకోవాలి. క్లాస్ 1 సేవ్ అయిపోయింది కదా. సో మళ్ళీ మీరు వెళ్ళేటప్పుడు ఒకసారిగా సేవ్, ఇక్కడ కంట్రోల్ సేవ్ అంటే చాలు, ఆటోమేటిక్ గా సేవ్ అయిపోద్ది. అప్డేట్ అంటే క్లాస్ 1 లో ఈ డాక్యుమెంట్ వరకు నేను సేవ్ చేయాలి అంటే కంట్రోల్ ఎస్ అంటే సేవ్ అయిపోతుంది. సో సేవ్ యాజ్ అంటే ఏంటి, దీన్ని ఇంకో పేరు మీద సేవ్ చేసుకోవాలి. సో సేవ్ అంటే సేవ్ అన్నా ఒకటే, సేవ్ యాజ్ అన్నా ఒకటే. సో దిస్ పీసీ అని ఇక్కడికి వచ్చి మనం ఎక్కడ సేవ్ చేస్తాం అనేది క్లిక్ చేసుకొని రూట్ ఫోల్డర్ చెక్ చేసుకొని వర్క్ చేయాలి. సేవ్ అంటే సరిపోతుంది. ఇంతవరకు చూడండి ఒకసారి, మీకు ఐడియా డౌట్స్ ఉంటారు. థ్యాంక్ యూ. Hi, this is Vamshi Dande from JVS IT. This is Vamshi Dande. As a senior graphic and UI UX designer, please contact 9030 913 and 914, or please visit our institution in Amirpet, friends.